హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇక గోరుచిక్కుడుకాయలండి. గోరుచిక్కుడుకాయలంటే గోరుతో గిల్లేవి కదండి. గోరుచిక్కుడుకాయలని కత్తి పెట్టి చాకు పెట్టి కోసేసేస్తున్నాం. ఈ రోజుల్లో ఎవరండి గోరుతో గిల్లేది? గోర్లు నొప్పి, అవి నొప్పి, నొప్పి అంటూ ఉంటారు. ఇక గోర్లతో కాకోకుండా చకచకా కోసేసేసి పక్కన పెట్టేసుకుంటే అయిపోయిద్ది కదా అని చెప్పి అన్నీ కోసేసి పక్కన పెట్టేస్తానంటే మా అమ్మాయికి అన్నీ రెడీ చేస్తుంది. ఇక టిఫిన్ అయితే ఇడ్లీలు వేసుకున్నాము. ఇక టిఫిన్ తినోలేపు నేను కూరగాయలు కోసిస్తానని కూరగాయలు కోస్తున్నాను. ఇక మా పిల్లలు అయితే ఉన్నారు, సందడిగా ఉందండి. 4 రోజులు అయితే నాకు బాగా చేతి నిండా పని. ఈ ఫోన్ రన్నింగ్ అవుతుందని చూసుకోకుండా మా అమ్మాయి అడ్డం పెట్టింది తీసుకొచ్చి. రన్నింగ్లో ఉందా అని చెప్పి మళ్ళీ తీసేసింది. ఈ గోరుచిక్కుడుకాయలు గిల్లేసి పక్కన పెట్టుకున్నాం కోసి. ఇక బంగాళదుంపలు వేపుడు చేసాం. పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఇష్టం కదా. ఇక నేనైతే కొంచెం పప్పుచారు పెట్టమ్మా అన్నాను. నా కోసం కొంచెం పప్పుచారు కూడా పెట్టింది. ఇక పిల్లలు ఉన్నారు, గుడ్లు ఉన్నాయి, గుడ్లు కూడా కారం వేసి వేపుదామని చెప్పి కోడిగుడ్లు ఉడకపెట్టి పక్కన పెట్టాం. దానిలో నూనెలో వేసేసి డీప్ ఫ్రై చేయాలి. ఈలోపు ఉల్లిపాయలు పక్కనే మగ్గుతున్నాయి. ఈ కోడిగుడ్లని కొంచెం నూనె వేసేసి బాగా డీప్ ఫ్రై చేసేసేస్తే చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు దీంట్లో వేసేయాలన్నమాట, ఉప్పు కారం వేసి బాగుంటుంది.